నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ఓ ఉమ్మడి జిల్లాలో 3 పార్టీలు బలంగా ఉన్నాయి. ఇక్కడ పట్టు సాధించేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది. దీనికోసం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తీవ్రంగా శ్రమిస్తున్నారట. ఇంతకీ ఏంటా జిల్లా, ఎవరా ఇన్ఛార్జ్ మంత్రి? ఓసారి చూడండి. ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్కకు ఈ ఎన్నికలు సవాల్గా మారాయి. గత 10 ఏళ్లలో ఉమ్మడి నిజామాబాద్ లో బీఆర్ఎస్ హవా కొనసాగింది. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడ నుండి గెలుపొందారు. వీలైనన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఎంపీటీసీలను గెలిపించుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అయితే ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగానే ఉంది. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు పదవుల కోసం కాంగ్రెస్ లో చేరారు. కానీ కొందరు కార్యకర్తలు పార్టీని వీడలేదు. మాజీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు పరిమితం కావడంతో కార్యకర్తలు యాక్టివ్ గా పనిచేయలేకపోతున్నారని టాక్. జిల్లాలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి బడా నేతలు నిజామాబాద్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పట్టు సాధించకపోతే తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఛాలెంజ్ గా తీసుకున్నారట. ఇక సీతక్క పాలన, పార్టీ వ్యవహారాల మీద దృష్టి సారించడం లేదనే టాక్. లోకల్ ఎలక్షన్ ను ఎలాగైనా నిర్వహించాలని పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఈ ఎన్నికల్లో ఎక్కువగా మెజారిటీ సీట్లు సాధించడం ఇన్ఛార్జ్ కి అగ్ని పరీక్షగా మారింది. స్థానిక సంస్థలో 80% స్థానాలు సాధించాలని అధిష్టానం ఆదేశించింది. ఇందుకు ఇన్ఛార్జి మంత్రి బాధ్యత తీసుకోవాలని సీఎం తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో లోకల్ ఎలక్షన్స్ కు ఎక్కువ మెజారిటీ సీట్లు గెలవడం సీతక్కకు సవాల్గా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. 3 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. ఈ పార్టీకి ఒక ఎంపీ సీటు కూడా ఉంది. బాల్కొండ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ 95% సీట్లను తన ఖాతాలో వేసుకుంది. 2 జడ్పీ పీఠాలను సైతం దక్కించుకుంది. వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ గెలుపుతో క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంది. ఇక ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క బాధ్యతలు స్వీకరించి 4 నెలలు గడుస్తోంది. పార్టీ వ్యవహారాల్లో ఇంకా క్రియాశీలక పాత్రను పోషించలేకపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కామారెడ్డిలో వరదల సమయంలో సీతక్క యంత్రాంగాన్ని పరుగులు పెట్టించలేకపోయిందని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీతక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు ఏ విధంగా మారుస్తారనే చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత ఇలాకాలో కాంగ్రెస్ గెలుపుపై వ్యూహాలు రచిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో బీజేపీ అనూహ్యంగా బలపడింది. పట్టణ ప్రాంతాలకే పరిమితమైన అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రామీణ స్థాయిలోనూ పార్టీ బలం పెరిగింది. ఈసారి ఎలాగైనా గెలుస్తామని ఎంపీ అరవింద్ పెద్దలకు భరోసానిచ్చారు. అసెంబ్లీ, లోక్సభలోనూ కాంగ్రెస్ అనుకున్న సీట్లు సాధించలేకపోయింది. నిజామాబాద్ ఎంపీ స్థానం బీజేపీ ఖాతాలో చేరింది. 1071 పంచాయతీలో 540 ఎంపీటీసీ, 56 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ వరుసగా 2 పర్యాయాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ పథకాలపై ఆశలు పెట్టుకుంది. ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రైతు భరోసా లాంటి అంశాలు ప్రజల్లో సానుకూలత పెంచాయని కాంగ్రెస్ ధీమాతో ఉంది. కానీ జిల్లాల్లో ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా వ్యవహరించడం కాస్త పార్టీకి నష్టం చేకూరుస్తాయని అంటున్నారు. కామారెడ్డి, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏకతాటిపైకి వస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ కు దక్కే అవకాశం ఉందని టాక్ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రి స్థానిక సంస్థల గెలుపునకు ఎంత మేరకు రాణిస్తారో వేచి చూడాల్సిందే.